తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సీ ఉద్యోగస్తులు సమ్మెబాట పట్టారు. ఉద్యోగస్తుల డిమాండ్లను పరిష్కరించాలని 20 రోజులుగా నిరసనలు చేపట్టారు. రేవంత్ రెడ్డి మాటే రెగ్యులరైజ్ బాట అంటూ ప్లకార్డు పట్టుకుని వరంగల్ జిల్లాలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. ఉద్యోగస్తులందరినీ రెగ్యులరైజ్ చేయాలని అంటున్న ఎస్ఎస్సీ ఉద్యోగస్తులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. సర్వశిక్ష అభియాన్లో ఉద్యోగులంతా కూడా గత 20 రోజులుగా ఢిల్లీ నిరాదీక్షలు చేస్తున్నారు. వారికి సంబంధించిన ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా పర్మనెంట్ చేయాలంటూ కూడా గత 20 రోజుల నుంచి కూడా అనుమకూడలేని ఏకశిల పార్క్ వద్ద కూడా ఏదైతే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారో, ముఖ్యంగా ఇది కాంట్రాక్ట్ వద్దు రెగ్యులరైజ్ ముద్దు అంటూ కూడా ఇటు ప్లంకర్లు పట్టుకొని కూడా ఇటు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఇటు చెత్తిళ్ళు చేత పట్టుకొని కూడా ఒక పక్క ప్లంకర్లు పట్టుకొని కూడా నిరసనకు సంబంధించి కూడా నిరసన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఏదైతే సాదుకుంటారో చంపుకుంటారో ఆదుకుంటారో అనే నినాదంతో కూడా వీరంతా కూడా ఇటు ఉద్యోగులంతా కూడా గత 20 రోజుల పాటు కూడా నిరసన అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మాతో పాటు మాట్లాడేందుకు కూడా ఇటు ఏదైతే ఎస్ఎస్సీకి సంబంధించిన ఉద్యోగస్తులు ఉన్నారో వారితో మాట్లాడతాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి మీరు ఇటు సమ్మె కొనసాగుతుంది, అసలు ఎందుకు ప్రభుత్వంలో ఎందుకు చెల్లడం లేదంటే ఏం మాట్లాడతారు? ముందుగా ఎస్టీ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గత 20 రోజుల నుండి మేము ఎంత కష్టంతోనైనా వర్షం సైతం లెక్క చేయకుండా ఉదయం నుండి ఇక్కడనే ఉంటున్నాము. కానీ ఈరోజు వరకు 20 రోజులు గడుస్తున్నా ఈరోజు వరకు స్పందన లేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి ఇది స్పందన మాది వెళ్ళిపోతుందని మేము అనుకుంటున్నాము. కానీ అన్ని జిల్లాల్లో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ మేము రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. కానీ మా దగ్గరికి వచ్చి సానుభూతి తెలియపరుస్తున్నారు. కానీ ఇంకా మాకు స్టేట్ నుండి మా రాష్ట్ర సంఘం నుండి ఇంతవరకు ఏం పిలుపు రాలేదు. ఏ రోజు పిలుపు వస్తుందని మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాము. దయచేసి మాకు ఇప్పటికైనా కొంచెం మాకు రెగ్యులరైజ్ చేయండి. మా వయసు అయిపోతుంది, వయసులో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. గత 20 రోజుల కాంచి కుటుంబాలతో సైతం వదిలిపెట్టి ఇక్కడ వచ్చి రోడ్ల మీద బతుకుతున్నాము. మా పిల్ల పాపలతోని అందరం ఇక్కడనే ఉంటున్నాము. రేవంత్ రెడ్డి గారు దయచేసి మమ్మల్ని కరుణించండి. మీరు ఇచ్చిన మాట మేము అడుగుతున్నాం, వేరే గొంతమ్మ కోరికలు అడగట్లేదు. మా గొంతమ్మ కోరికల్లాగా మాకు ఏమి లేవండి. ఎందుకంటే మీరు ఏ మాట ఇచ్చారో ఆ మాటనే మేము అడుగుతున్నాము. గత ప్రభుత్వం చేసిన మోసం మేము మర్చిపోయి మీ మాట నమ్ముకొని మేమంతా కాంగ్రెస్ గెలవాలని మేము సైనికులాగా కాంగ్రెస్ గెలవడానికి ప్రయత్నం చేసినాము. కాంగ్రెస్కి వచ్చి కూడా సంవత్సరం గడుస్తుంది. మీరు ఎన్నో వ్యవసాయదారులు కానీ ఎందరికో సాయం చేస్తున్నారు. మేము ఎస్ఎస్ఏ పనిచేసే ఉద్యోగస్తులకు మీరు సాయం చేస్తారని రోజు ఎదురు చూస్తున్నాము. ఏ క్షణమైనా పిలుపు వస్తుందని మేము చూస్తున్నాం. దయచేసి మాకు ఈ పిలుపుని ఇవ్వండి తొందరగా. మేము ఎందుకంటే అందరము ఇప్పటివరకే 2-3 చనిపోయి ఉన్నారు. మేము రోజు వస్తుంటే ఒక్కొక్కరికి గుండెపోటు వచ్చే ప్రాబ్లం ఉన్నది. మేము ఆలోచన పెట్టుకొని రోజు ఫోన్లు చూసుకుంటున్నాము. మాకు ఎప్పుడు ఏ పిలుపు వస్తుందో వెయిట్ చేస్తున్నాం మీకోసము. ఇప్పటికైనా వరంగల్లో ఉన్న హన్మకొండలో ఉన్న మంత్రులు స్పందించాలి. దయచేసి మీరు కూడా లాస్ట్ ఇయర్ శిక్షణ శిబిరానికి వచ్చి మీరు కూడా రేవంత్ రెడ్డి గారితో ఉన్నారు. మీకు కూడా తెలుసు విషయము. మీరు వెంటనే కొంచెం రేవంత్ రెడ్డి గారికి ఈ విషయం మా విషయాన్ని తీసుకపోయి మీరు మా ప్రాబ్లం సాల్వ్ అయ్యేటట్టు చూడండి. ఎందుకంటే కేజీబీ స్కూల్లో పిల్లలు కూడా ఆల్రెడీ మాకు స్టాఫ్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా మేమందరం రోడ్ల మీద ఉంటున్నాము. దయచేసి మీరు పేద పిల్లలు వాళ్ళు స్కూల్లో చదువుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు సాయం చేయండి తొందరగా. ఎందుకంటే లేట్ అయితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాము. మాకు ఈ సాయం చేస్తారని మీరంతా వచ్చి మాకు ఇప్పటికే ఎస్పీడీ గారు వాళ్ళంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు, ఎందుకంటే ఎడ్యుకేషన్ విద్యాశాఖ మంత్రిగా మీరే కొనసాగిస్తున్నారు కనుక ఇదంతా మీరే చూసుకోవాలని మేము మీకోసం వెయిట్ చేస్తున్నామండి. గత ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మీ సమస్య సంబంధించి కూడా స్పందించారు. టీ తాగే సమయంలో మీ సమస్యను పరిష్కరిస్తారన్న సీఎం గారు సంవత్సరం నుంచి మీ సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదంటే ఏం మాట్లాడతారు? సార్ ఏంటిదంటే సార్ చెప్పారు ఏంటిదంటే నేను వచ్చి చాలా తక్కువ టైం కదమ్మా, నేను ఇప్పుడున్న బడ్జెట్ లోపం వల్ల నేను అన్ని సమస్యలు తీర్చాలి కనుక నాకు కొంచెం టైం ఇవ్వండి. మీరు ఆ టైం లోపల మేము చేస్తామని అనడం జరిగింది సార్. 100 రోజులు టైం అడిగారు సారు. ఆ టైం కూడా సార్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పరిపరి విధాల ఎక్కని గడప లేదు సార్, తొక్కని ఎమ్మెల్యే ఇల్లు లేదు సార్. అందరికీ రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నాము, అందరికీ తెలియజేస్తూనే ఉన్నాము. మేము సంవత్సరం దాటిపోయింది సార్. అయినా కూడా మొన్న ఇందిరా పార్క్ 16వ తారీఖు జరిగిన ఇందిరా పార్క్ వద్ద కూడా మేము చెప్పాను అతనికి, సార్ మేము ధర్నా చేస్తున్నాం, మీకు 15 రోజులు టైం ఇస్తున్నాం సార్. ఈ 15 రోజులలో మీరు కనుక మాకు రెగ్యులరేషన్ జీవో పాస్ చేయకపోతే మేము సమ్మెకు దిగుతామని ముందే చెప్పడం జరిగింది సార్. అయినా కూడా 15 రోజుల వరకు చూసాము, మాకు ఎలాంటి స్పందన రాలేదు, ఎలాంటి జీవో రాలేదు. కాబట్టి ముందు మేము సార్కు చెప్పిన తర్వాతనే ఈ సమ్మెకు దిగడం జరిగింది సార్. దానికోసం మేము కోరుకుంటున్నది ఒకటే, ఇప్పటి వరకు కూడా 20 రోజులు అవుతుంది సార్. అయినా కూడా సార్ దిగి రావటం లేదు, మాకు ఎలాంటి జీవో ఇవ్వటం లేదు. మేము కోరుకునేది సార్ సామరస్యంగా
మేము ఎక్కడ గొడవలు చేయట్లేదు, మేము ఎక్కడ ర్యాలీలు చేయట్లేదు, మేము ఏ రోడ్డును బంధించడం లేదు. మేము సామరస్యంగా ఇంకా ఇలానే సార్, మీరు ఎన్ని రోజులైతే అన్ని రోజుల వరకు మాకు జీవించే వరకు మేము ఇలానే ఉంటాము సార్. ఈ రోడ్ల మీదనే కూర్చుంటున్నాం సార్. మాకు ఎండ లేదు, వాన లేదు, ఏది లేదు సార్. ముఖ్యంగా రేవంత్ అన్న మాటే రెగ్యులరైజ్ బాటా అంటూ కూడా ఇటు హన్మకొండలోని ఏకశిల వద్ద అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులంతా కూడా ఇటు నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చేంత వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు ఉంటాయని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుండా ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోకుండా ఇటు ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులైజ్ చేయకుండా ఇటు అన్యాయం చేస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో ఇటు మా ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఇటు రెగ్యులైజ్ చేయాలంటూ కూడా రెగ్యులైజ్ సంబంధించిన జీవోను పాస్ చేయాలంటూ కూడా ఇటు ఎస్ఎస్ఏ ఉద్యోగస్తులంతా కూడా వరంగల్లో డిమాండ్ చేస్తున్న పరిస్థితి వరంగల్లో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్టు సుదీప్తో హరికృష్ణ, S6 న్యూస్, వరంగల్.